జొన్న లడ్డూలు చేసుకోవడానికి కొలత కోసం నేను ఈ గ్లాస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని బాదం పప్పులు, జీడిపప్పులు, వేరుశెనగ పప్పులు 3 కలిపి గ్లాస్ నిండా తీసుకోండి. పాలలో నెయ్యి వేసుకొని పప్పుల్ని వేసుకొని వేగినాక తీసేసుకోవాలి. ఇప్పుడు కిస్మిస్లను కూడా వేసుకొని వేగినాక తీసేసుకోండి. ఏ గ్లాస్తో అయితే పప్పులు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి గ్లాసు జొన్న పిండి కూడా వేసుకొని వేగినాక తీసేసుకోవాలి. మిక్సీ జార్లో పప్పులనల్లా వేసుకోవాలి. అలానే మనం ఫ్రై చేసుకున్న జొన్న పిండిని కూడా వేసుకోవాలి. 2 యాలక్కాయలు, ఏ గ్లాస్ అయితే పిండి తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి గ్లాస్ నిండా బెల్లంని కూడా తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం నెయ్యి, కిస్మిస్లు వేసుకొని దీన్ని బాగా కలుపుకొని దీనిలోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. ఈ విధంగా లడ్డూలాగా చుట్టుకోవాలి మన దగ్గర ఉన్న పిండి మొత్తంతోటి. అంతే, మనకి జొన్న పిండి లడ్డూలు అనేవి రెడీ.